ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో 11వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ అయితే గనుక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ముందు నుంచి కూడా ఈ టాస్క్ రిస్క్ తో కూడుకున్నదంటూ ఎప్పటికప్పుడు అనౌన్స్ చేసినప్పటికీ హౌస్ లో ఉన్న వాళ్ళు కంటెస్టెంట్స్ ఏమనుకున్నారు అంటే ప్రజలు అలాగే కమాండర్స్ రాజులు రాణి ఇలాగా పార్టిసిపేట్ జరుగుతుంది. అయితే ఎవరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్లే ఈ కెప్టెన్సీ కంటెండర్ గా బిగ్ బాస్ ఎంపిక చేస్తాడంటూ ఫీల్ అయ్యాడు. కానీ తీరా చూస్తే మొత్తానికి వాళ్ళకి అనుకున్నది ఒకటి అయ్యిందొకటి చేశాడు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ హౌస్ లో మరొక టాస్క్ పెట్టారు. ఇక కమాండర్ టీం నుంచి ఎవరు పోటీ చేస్తారు అంటే తనుజ పోటీ చేస్తానంటూ అంతే. సో ఫైనల్ గా అయితే గనక తనుజకి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో తనుజ విన్నర్ అవ్వడంతో ఎవరైతే రాజులు రాణి ముగ్గురు ఉన్నారో వాళ్ళలో నుంచి ఒకరిని స్వాప్ చేసుకొని మీరు వాళ్ళ పొజిషన్లోకి వాళ్ళు మీ పొజిషన్లోకి వచ్చే కంటెస్టెంట్ పేరు చెప్పమంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఈ కిందలో భాగంగా తనుజ అయితే గనక పవన్ కళ్యాణ్ పేరు చెప్పి పవన్ కళ్యాణ్ని నా పొజిషన్ నుంచి పవన్ కళ్యాణ్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నాను బిగ్ బాస్. దానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్గా అయ్యాడు అండ్ అలాగే కెప్టెన్ కూడా అయ్యాడు. సో అందుకే నేను కూడా అందుకే నేను పవన్ కళ్యాణ్ని తీయాలనుకుంటున్నాను అంటే పవన్ కళ్యాణ్ కూడా ఓకే అంటూ చెప్పడంతో సో ఫైనల్గా అయితే తనూజ క్వీన్ గా అయితే గనక అయిపోయింది. ఇక ఇందులో భాగంగానే తనూజాకి అలాగే రీతుకి నిఖిల్కి ముగ్గురికి బిగ్ బాస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి పాపం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంతకీ ఏంటంటే సో ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లు ప్రకారం చూస్తే చివరిగా అయితే గనక రీతు తనుజ నిఖిల్ వీళ్ళు ముగ్గురు రాజులు రాణులుగా ఉన్నారు కాబట్టి సో వీళ్ళే ఫైనల్ గా కెప్టెన్సీ కంటెండర్ గా పోటీ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు మధ్యనే కెప్టెన్సీ టాస్క్ ఉంటుందంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేయడంతో హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా దిమ్మ తిరిగింది. ముఖ్యంగా దివ్యాకనే చెప్పాలి. ఎందుకు అంటే తనుజని ఎలాగైనా కెప్టెన్సీ కంటెండర్ గా ఎంపిక చేసుకోకూడదని అనుకుంది. కానీ తీరా చూస్తే బొక్కబోర్లో పడింది దివ్య. సో ఫైనల్ గా వీళ్ళ ముగ్గురులో ఈ వారం 100% అయితే గనక తనుజనే కెప్టెన్ అవుతుందని అనుకుంటున్నాం. మరి మీరేమనుకుంటున్నారనేది కమెంట్ చేయండి. సో ఫైనల్ గా బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ ట్విస్ట్ ఎలా అనిపించింది అనేది కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.